ఇది వచ్చేసి మునగ చెట్టు. నా ఫామ్లో ఇవాళ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చూపిస్తాను మీకు. ఇది మునగ చెట్టు. ఇది వచ్చేసరికి బచ్చల కూర, బచ్చలాకు. ఇక్కడికి వచ్చేసరికి కాకర చెట్టు. ఈ చెట్టు వచ్చేసరికి గుంట గరికలాకు. అంటే ఇది దేనికి వాడతారంటే నూనెలో ఇవి బాగా ఎండబెట్టి పొడి చేసి నూనెలో వాడతారు, బ్లాక్ హెయిర్ వస్తుందని. ఇది వచ్చేసరికి గోంగూర. చూడొచ్చు గోంగూర. గోంగూరలో ఇది మామూలు రకం గోంగూర. ఇది వచ్చేసరికి బచ్చల చెట్టు. ఇందులో ఇంకో రకము పెద్ద బచ్చలి. ఇది ఇంకో రకం పెద్ద బచ్చలి. ఇది మందంగా దళసరిగా ఉంటుంది. ఆకు కూడా చాలా హెవీగా ఉంటుంది, పెద్ద సైజు వస్తుంది. కాడ కూడా చూడొచ్చు పెద్దగా ఉంటుంది, లావుగా. ఇది వచ్చేసరికి కాడ చిన్నగా ఉంటుంది. ఈ బచ్చలు వచ్చేసరికి ఇది వచ్చేసరికి చిక్కుడు చెట్టు, నాటు చిక్కుడు. చిక్కుడు చెట్లు అనేవి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసరికి సీతాఫలం. సీతాఫలాలు కొన్ని కాసినాయి, అయితే కాసిన వాటిని కోతులకు వస్తున్నాయని ఇలా ఎండుగడ్డ అయితే అడ్డు పెట్టాను. సీతాఫలం అయితే చూడొచ్చు, కనిపిస్తుంది కదా అది. అలా కొన్ని కాయలు కాసినాయి అక్కడొకటి. ఇది సీతాఫలం చెట్టు. ఇది వచ్చేసరికి కాకర చెట్టు. పచ్చిమిర్చి చెట్లు అండి. మిర్చి చెట్లు అయితే పచ్చిమిర్చి కాసినాయి, 2 కాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి కరివేపాకు చెట్టు. చూడొచ్చు చాలా పెద్దగా అయింది. ఇది వచ్చేసరికి బెండకాయ. బెండకాయకి ఇదిగో ఇలా ఫ్లవర్స్ వస్తాయి, కాయలు అయితే ఇదిగోండి. ఇవి చాలా చెట్లు ఉన్నాయి. అయితే ఈ బెండకాయలు కాసినప్పుడు ఇది మీరు చూస్తున్నారా, ఇది ఒక పువ్వు. ఇవి ఆ పువ్వులను అలా తిని వేరే పువ్వు మీద వాళ్తాయి. దానివల్ల పోలనైజేషన్ జరిగి మనకి ఇలా కాయలు అయితే వస్తాయి. ఎక్కడ బెండ చెట్లు ఉన్నా కానీ ఈ రకం పురుగు అయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది కంపల్సరీ. అది ఉంటేనే మనకి బెండకాయలు వస్తూ ఉంటాయి. బెండ పూలు కంపల్సరీ అదైతే ఉంటూ ఉంటుంది. ఇది వచ్చేసరికి దోస చెట్టు, దోసకాయలండి. ఫ్లవర్స్ వస్తున్నాయి, ఎల్లోయిష్గా ఉన్నాయి, ఎల్లో కలర్లో. ఇది వచ్చేసరికి ఒక రకమైన చిక్కుడు అండి, బీన్స్లో ఒక రకము. దీని ఫ్లవర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, ఇదిగో ఇలా వస్తున్నాయి. కాయలు వచ్చేసి ఇలా పెద్దగా అవుతాయి, మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇవి కాయలు. అయితే నాకు ఇక్కడ కోతుల ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవి చిన్న కాయలు ఉండగానే కట్ చేసి తినేసి వెళ్ళిపోతున్నాయి. అవి తినేసి వెళ్ళిపోయినాయి. ఈ చిక్కుడు చెట్టుకి మామూలు నార్మల్ చిక్కుడు చెట్టుకి పెద్ద వేరియేషన్ అనిపిస్తుంది దగ్గరగా చూస్తే తప్పించి. ఇది ఆకు ఇలా ఉంటుంది బీన్స్ అనే చిక్కుడు చెట్టుకి. నార్మల్ మనం ఇంట్లో నాటు చిక్కుడికి ఇది లీవ్ ఇలా తేడా ఉంటుంది. ఇది పలుచుగా ఉంటుంది, ఇదేమో దళసరిగా మందంగా ఉంటుంది. వీటి కాయలు ఇలా వస్తాయి. మామూలు చిక్కుడు మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇది వచ్చేసరికి దొండ పందిరండి. దొండ చూడవచ్చు, చిక్కుడు ఆకులాగానే ఉంది. ఇది దొండ పందిరండి, దొండకాయలు. ఇదిగోండి దొండ చెట్టుకి వచ్చేసరికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దొండకాయ వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి, తెల్లగా వస్తున్నాయి. ఆల్రెడీ నిన్న పూసినట్టుంది, ఇవాళ అలా అయిపోయింది. కాయ ఏర్పడింది. కాయ ఉండి ఫ్లవర్ వస్తేనేమో కాయ కంపల్సరీ ఏర్పడింది. ఇది దొండ చెట్టు. కాకర చెట్టుకి అయితే ఇలా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. లీవ్ వచ్చేసి ఆకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇలా పువ్వు పూసి ఇలా ఉంటే అది మెయిల్ ఫ్లవరు. దీనికి కాయ అయితే రాదు, కింద కాయ ఇచ్చి పువ్వు ఉండాలి, వాటికి వరకు కాయ వస్తుంది. ఇదైతే ఇలా కాయ వచ్చి ఫ్లవర్ వచ్చింది కదండి, ఇది వరకే కాయగా తయారవుతుంది. ఇదిగోండి ఇలా కాయలు తయారవుతాయి, కాకరకాయలు చూడొచ్చు. ఇది ఇలా అవుతుంది. ఇది వచ్చేసరికి అల్లం చెట్టు. చూడటానికి మనకు అరటి చెట్టు లాగే ఉంటుంది. పసుపు చెట్టు కూడా ఇలానే ఉంటుంది, పసుపు చెట్టు పెట్టిన. ఇదైతే అల్లం చెట్టు. ఇది వచ్చేసరికి యాలుక్కాయ. ఇది కూడా చూడటానికి అల్లం లాగానే కనిపిస్తుంది కదా, కాదు, ఇలాచి, కార్డమమ్ అంటారండి, ఇలాచి. అది ఇలాచి ప్లాంట్. చూడొచ్చు చిన్నది స్టార్ట్ అయింది. ఇవైతే 3 years పడుతుంది మనకి కాయలు రావడానికి.
ఫ్లవర్స్ రావడానికి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నా తోటలో చూడొచ్చు. ఇది కొంచెం వీడియో లెంత్ అవుతుంది, అయినా మొత్తం అయితే నా తోటలో ఏమేమి ఉన్నాయి, నేను ఏమేమి పెంచుతున్నాను ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. ఇది వచ్చేసరికి వంకాయ చెట్టు అండి. సేమ్ వంకాయ చెట్టు కూడా ఇంతేనండి. ఇలా జస్ట్ ఫ్లవర్ వస్తేనేమో అది మెయిల్ ఫ్లవర్, కాయ ఉండదు. ఇక్కడ మీరు చూడవచ్చు కొంచెం హెవీగా ఉంది కదా, అది లోపల కాయ ఉండి వస్తుంది. ఫ్లవర్ వస్తే అది ఫీమేల్ ఫ్లవర్, అది కాయగా మారుతుంది. ఇది ఇలా మారిపోతుంది చూడొచ్చు. ఇదిగో చివరికి ఇదిగో కాయలు ఇలా ఇలా పెరుగుతున్నాయి. ఇది వైట్ వంకాయ అండి, తెల్ల వంకాయ. ఫ్లవర్స్ వచ్చేసరికి బునుగు కలర్లో ఉన్నాయి, లైట్ బునుగు. వంకాయ చెట్లు ఇంకా 2-3 ఉన్నాయి. బ్లాక్ ఉంది, వైట్ ఉంది. ఇదైతే వైట్ వంకాయ. సరే, నా ఫామ్ మొత్తం అయితే చూపిస్తాను. చూడటానికి అడిగి ఉన్నట్టు ఉంటుంది. ఇలా ఉంటుంది. మీకు ఏంటి ఇది ఇంత గుబురుగా ఉందని అనిపించచ్చు. ఈ సంవత్సరం వానలు బాగా పట్టడం వల్ల ఇలా నీట్గా ఉంది. నేనైతే ఎటువంటి వాటర్ ఇవ్వను, అంటే నాకు వాటర్ ఇవ్వడానికి ఇక్కడ అందుబాటులో ఎటువంటి ఫెసిలిటీ లేదు. వర్షాధారం ఇవన్నీ చూడొచ్చు, అన్ని రకాలు. ఇది 15 సెంట్లు దాకా ఉంటుందండి, 10 సెంట్ల పైన. ఈ ప్లేస్లో నేను పెంచుకుంటుంటాను చూడొచ్చు. ఇది వచ్చి కంది చెట్టు అండి, కంది మొక్కలు అంటారు కదా, కంది. ఇవాళ వచ్చేసరికి దసరా పండుగ అండి. పండుగ రోజు నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ దసరా టైంకల్లా ఇలా వచ్చినాయి. మునగ చెట్లు అయితే ఎక్కువ పెట్టుకున్నాను, ఒక 20 దాకా. ఇవన్నీ ఈ చెట్లు తీగ చెట్లన్నీ మునగ చెట్లకైతే అల్లించుకుంటున్నాను. ఇది చూడొచ్చు, బొబ్బాయి చెట్టు. నాకు ఏదైనా చెట్టు అనే వస్తుంది, మొక్క అయినా కానీ. ఇదైతే చెట్టే, బొబ్బాయి చెట్టు అండి. ఇది వచ్చేసి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. చూడొచ్చు, ఒక 3.5 feet అయితే వచ్చింది. 1 year అవుతుంది పెట్టుకొని. ఈ మునగ చెట్టుకైతే, మునగ చెట్టు పాదు దగ్గరలో పెట్టాను. మునగ చెట్టుకైతే అది అల్లుకుంటుంది చూడొచ్చు. దాని వేర్లు ఎలా పట్టుకున్నాయో. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వచ్చేసరికి చూసేయచ్చు మీరు, అలా పెరుగుతూ ఉంది. ఇది వచ్చేసరికి టమాటా చెట్టు, టమాటా మొక్కలు. ఇవి ఒక 5-6 ఉన్నాయి. ఇప్పుడే చిన్నగా ఫ్లవర్ స్టార్ట్ అవ్వబోతుంది టమాటాను. ఇది వచ్చేసరికి ఖర్జూరం అండి, ఖర్జూరం మొక్క. 1 year అవుతుంది, 1.5 year దగ్గర. చాలా స్లోగా ఉంది గ్రోత్. ఇది దానంతట అదే పడి మొలిచిందండి. నేనైతే అంతే ఉంచుతున్నాను. దాని పక్కనే మిరప చెట్టు ఉంది చూడొచ్చు, బాగా హెల్దీగా ఉంది. ఇది వచ్చేసరికి రెడ్ అమృతుంది, అంటే ఎర్ర తోటకూర. చూడొచ్చు, కాడ కూడా బాగా ఫుల్ రెడ్గా ఉంది. ఎర్ర తోటకూర అండి. ఇది వచ్చేసరికి కొబ్బరి బాండం చెట్టు అండి. నేను చాలా పెట్టాను, ఒక 10 చెట్ల దాకా పెడితే ఇది ఒక్కటే బతికింది, అన్నీ చనిపోయినాయి. ఇది 1.5 year అవుతుందండి పెట్టి. ఇది పోయిన వేసవికాలంలో చనిపోయింది అనుకున్నాను, మళ్ళీ చిన్నగా ఏదో తిప్పుకుంది చూడొచ్చు. పెద్దగా ఏం ఎదగలేదు సంవత్సరం దాటినా కానీ. ఇది వచ్చేసరికి ముళ్ళ దోసకాయ అంటారండి, పసుపు రంగులో వస్తాయి. చెట్టుకంతా ముళ్ళే ఉంటాయి చూడొచ్చు. ఇవి కొన్ని నేనేమి వేయను, ఈ స్థలంలో గాలికి వచ్చి అవే పడి మొలుస్తుంటాయి. ఆకు కూడా ముళ్ళు ఉన్నాయండి భలే. ఇది వచ్చేసరికి చింత చెట్టు అండి, చింత చిగురు బాగుంటుంది. చింత చిగురు పప్పులో వేసుకోవచ్చు, ఇప్పటికప్పుడు గిల్లుతుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. చింత చిగురు అనమాట, ఇది బాగా టేస్టీగా ఉంటుంది పప్పులో వేసుకుంటే. ఇది వచ్చేసరికి బూడిద గుమ్మడికాయ చెట్టు అండి. లీవ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, దళసరిగా. ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్సే వచ్చినాయి. చెట్టు హెల్దీగా ఉంటే వరకు ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది. ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కాయతో స్టార్ట్ అవుతుంది. వంకాయలు చూడొచ్చు, గుత్తులుగా వస్తున్నాయి. ఈ వంకాయ చెట్టు వచ్చేసరికి వైట్ ఫ్లవర్స్ షేప్ వస్తున్నాయి. వైట్ వంకాయకి వైట్ ఫ్లవర్స్ షేప్ వస్తున్నాయి. దానికి బునుగు రంగులో పూసాయి. ఈ వంగ చెట్టు వచ్చేసరికి బ్లాక్ వంకాయలు అండి, గుత్తి వంకాయలు కాస్తాయి, కానీ దీనికి బునుగు పువ్వులే వస్తున్నాయి.
కానీ కాయ వచ్చేసరికి బ్లాక్ కాయ కాస్తుంది. కాయ చూడొచ్చు, నల్ల వంకాయ, గుత్తి వంకాయలు అనమాట. ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది, ఇప్పుడు పిండిగా ఉంది కాబట్టి. ఇంకో కాయ చూద్దాం. నల్ల వంకాయలు ఇలా కాస్తున్నాయి. ఫ్లవర్ వచ్చేసరికి ఏమో బునుగు ఫ్లవర్సే వస్తున్నాయి. మునగ చెట్టుకి ఫ్లవర్స్ వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. వాన పట్టడం వల్ల కాయ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఏదో రోగం వచ్చేసి బాగోట్లేదు. మునగకి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది వచ్చేసరికి రేగి చెట్టు అండి, గ్రీన్ యాపిల్ అంటారు కదా అది. లీవ్స్ చూడండి, గ్రీన్ యాపిల్ లావుగా వస్తాయి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకున్నా, చనిపోయింది. కాకపోతే ఈ ఇయర్ మళ్ళీ రైన్స్ స్టార్ట్ అవ్వగానే జూన్ జూలైలో వెంటనే వచ్చేసింది. ఇప్పుడు 3 feet హైట్ దాకా వచ్చింది, 4 feet దాకా. వెంబటే పూత కూడా స్టార్ట్ అయింది, కాయలు పడుతున్నాయి. అయితే వాన ఎక్కువ అవడం వల్ల కాయలు లేష్గా వచ్చి రాలిపోతున్నాయి. కొన్ని అన్నీ ఉండవు కదా, పడ్డాయి అన్నీ. కొన్ని రాలిపోతున్నాయి, కొన్ని నిలబడుతున్నాయి. చూడొచ్చు, చిన్న చిన్న కాయలు అయితే వచ్చేసాయి. చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయి. గ్రీన్ యాపిల్ అంటారు, సైజు రేగిపళ్ళు ఈ సైజు వస్తుంటాయి. ఇది వచ్చేసరికి కొండ గోంగూర అండి. కొండ గోంగూర ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చూడండి, ఫ్లవర్స్ ఇలా వస్తాయి. కాయలు వచ్చేసరికి ఇదిగో కొండ గోంగూర కాయలు ఇదిగో ఇలా ఉంటాయి. చెట్టు చూడొచ్చు ఎలా అందంగా అనిపిస్తుందో. ఈ కాయలు కానీ ఇవి అప్పుడే ఇవి కాయల స్టేజ్కి వచ్చేసింది. చెట్టు ముదిరిపోతే ఇలా పూలు పూసి కాయలు కాస్తాయి. ఎల్లో పూలు వస్తున్నాయి, పసుపు రంగు. కాయలు వచ్చేసరికి ఇలా ఉంటుంది. చెట్టు చూడొచ్చు, అంతా రెడ్డిష్ కాయలు ఎర్రగా భలే ఉన్నాయి చూడటానికి. ఇది వచ్చేసరికి గోంగూర చెట్టు, మామూలు గోంగూర, కొండ గోంగూర కాకుండా మామూలు గోంగూర. అయితే ఇవి ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు, అంత ముదరలేదు చెట్లు. మామూలు గోంగూరకి లీవ్స్ ఇలా ఉంటే, కొండ గోంగూర లీవ్స్ ఇదిగోండి ఇలా ఉన్నాయి చూడొచ్చు. కొండ గోంగూర, మామూలు గోంగూర డిఫరెన్స్. ఇది వచ్చేసరికి రణపాల చెట్టు అండి, మీకు ఐడియా ఉండి ఉంటుంది చాలామందికి. కిడ్నీ స్టోన్స్ కానీ ఏదో వాడతారు అని చెప్తారు. అయితే ఇది కూడా ఉన్నాయి, రణపాల. ఇవి ఆకు కింద పడితే ఆకు నుంచి మళ్ళీ చెట్లు, ఇక్కడి నుంచి మొక్క వస్తుంది. ఆకు వీటికి సీడ్స్ అనేవి ఉండవు. ఇవి కూడా ఆకులు చాలా దళ్ళసరిగా మందంగా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి జామ చెట్టు అండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను, చనిపోయి మళ్ళీ ఇయర్ వానలు పడగానే వచ్చినాయి. కాయలు అయితే కాస్తున్నాయి, కోతులు వచ్చి పీకేస్తున్నాయి. చూడొచ్చు కాయలైతే కాస్తున్నాయి. దీనికంతా చిక్కుడు చెట్టు, కాకర చెట్టు, పందిరి మొత్తం అల్లేసింది ప్రస్తుతానికి. ఇదైతే జామ చెట్టు. అప్పుడే కాయలు మొన్న మధ్య అయితే ఆ సైజు కాయ వచ్చింది. నేను కోస్తాము అనుకునే లోపే కోతి అయితే తీసేసిందండి, తీసుకెళ్ళిపోయింది. బూడిద గుమ్మడి ఆకైతే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా పెద్ద ఆకులు వచ్చి బలంగా ఉండే వరకు ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చి గుమ్మడికాయలు బాగా పడుతుంటాయి. ఇది వచ్చేసరికి గ్రీన్ తోటకూర అండి. ఇందాక రెడ్ తోటకూర చూసాం కదా, ఇది గ్రీన్ తోటకూర. గ్రీన్లో కూడా ఇది లైట్ గ్రీన్. ఇది ఒక కాండం వచ్చేసరికి ఇలా ఉంది చూడొచ్చు. గ్రీన్ తోటకూరలో కూడా బాగా, ఇది లైట్ కదా, డార్క్ కలర్ ఉండే తోటకూర కూడా ఉంటుంది, చూపిస్తాను. వచ్చేసరికి డార్క్ కలర్ ఉంటుందండి. దీని కాండం కొంచెం అంత థిక్గా మందంగా ఉండదు, పలుచగా ఉంటుంది. ఇది గుండుగరకలాగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఈ చెట్లో. ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చేసరికి వైట్గా వస్తున్నాయి ఇలా. ఇప్పుడే కొన్నిటికి స్టార్ట్ అయినాయి గుండుగరకలాగా. ఇదిగోండి కోసి పడేసిన సీతాఫలం ఇలా కోసి పడేసింది. ఇలా వేస్ట్ చేస్తుంటాయి. నార్మల్ గోంగూర. ఇది వచ్చేసరికి ఇందాక చూపించాను కదండి, కొండ గోంగూర. నార్మల్ గోంగూర, ఇది కొండ గోంగూర. ఇవి డిఫరెన్స్. ఒక వేప చెట్టు ఇప్పుడే రీసెంట్గా ఈ ఇయర్లోనే పెద్దదైంది కొంచెం. ఇదిగోండి కాకరకాయ. ఇలా కాయ వచ్చి ఫ్లవర్ స్టార్ట్ అయితే అది కాయగా తయారవుతుంది, అది ఫీమేల్ ఫ్లవర్. ఇది వెనక చూడండి, జస్ట్ ఫ్లవర్ ఉంది, కాయ ఉండదు, అది మెయిల్ ఫ్లవర్. ఈ రెండు పోలినేషన్ జరగడం వల్ల ఇది కాయగా మారుతుంది.
ఇది ఈ సంవత్సరం పెట్టుకున్న దానిమ్మ చెట్టు, కొంచెం పర్లేదు, బాగా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ మరొకటి, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మొక్క. పుదీనా, ఇది వచ్చేసరికి పాలకూర, దానంతా అదే పడిపోయి మరి మొలిచింది. ఎలా మొలిచిందో హెల్దీగా లేదు, అలా వదిలేసాను. తులసి చెట్టు, తులసి మొక్క. బెండకాయలను అయితే ఇలా కోతులు కోసి ఆగం చేసి వెళ్ళిపోతాయి బెండ చెట్టు. ఇది వచ్చేసి పెద్దది దానిమ్మ చెట్టు, ఒక 10 feet దాకా ఉంది. ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి ఒక 2-3 years నుంచి. ఎప్పుడు అయితే కోసుకొని తినడానికి అయితే మనకి అందనివ్వట్లేదు కోతులు. చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది. ఈ రకం తోటకూర అయితే దాదాపుగా 8 to 10 feet కూడా వస్తుందండి హైట్. కాడ అయితే చాలా హెవీగా అవుతుంది. నా కాడ ఉన్న గోంగూర చెట్లు కొన్ని 5 feet నుంచి 10 feet అవుతాయి. బెండ చెట్లు అయితే 12-14 feet కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు కాదు, ఇంకొక 2 months అయ్యేసరికి అంత పెద్దవి అయిపోతాయి. నేను లాస్ట్ ఇయర్ చూశాను చాలా చెట్లు, ఇలా గోంగూర కానీ తోటకూర కానీ. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ, ఇలా కాయ వచ్చి ఫ్లవర్ వస్తే అది కాయగా మారుతుంది. ఇదిగోండి నా ఫాము. గోంగూర కానీ బెండ కానీ ఇవి 10 feet. నేను ఇటువంటి చీడపీడలకు మందులు కానీ ఏమీ కొట్టను. వస్తుంటుంది పురుగు అంతా వస్తూనే ఉంటుంది. కాకపోతే వాటికి అవి తినంగా మిగిలినవే నాకు మునగ చెట్లు కానీ ఇలా. అంతేనండి ఈ వీడియోలో. ఈ వీడియో ఇంక ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఫీమేల్ ఫ్లవర్, ఇలా పూసినప్పుడు మెయిల్ ఫ్లవర్. ఇది మెయిల్ ఫ్లవర్ తీసుకొచ్చి ఇలా పోలనైజేషన్ చేస్తే మనకి త్వరగా అది కాయ బాగా డెవలప్ అవుతుంది. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి మునగ చెట్టు. నా ఫామ్లో ఇవాళ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చూపిస్తాను మీకు. ఇది మునగ చెట్టు. ఇది వచ్చేసరికి బచ్చల కూర, బచ్చలాకు. ఇక్కడికి వచ్చేసరికి కాకర చెట్టు. ఈ చెట్టు వచ్చేసరికి గుంట గరికలాకు. అంటే ఇది దేనికి వాడతారంటే నూనెలో బాగా ఎండబెట్టి పొడి చేసి నూనెలో వాడతారు, బ్లాక్ హెయిర్ వస్తుందని.